సెప్టెంబర్ మాసం 3వ తేదీ పునీత 1వ గ్రెగోరీ గారి పండుగ. పునీత 1వ పెద్ద గ్రెగోరీ గారు గుణవంతుల కుటుంబంలో జన్మించి ప్రపంచ వైభవాన్ని, ఆస్తులను వదలి సన్యాస జీవితం జీవింప తన రాజ్య ప్రసాదాన్ని మఠంగా మార్చి గురువుగాను పోపుగారుగాను ఎన్నికై శాంతి ఒప్పందాలతో క్రైస్తవ మత ప్రచారం చేసి శ్రీసభను క్రమబద్ధంగా గొప్ప పోపుగా పిలువబడ్డారు. శ్రీసభ దైవార్చన సంగీతాన్ని, పూజా ప్రార్థనలను, మనం అనుదినం ప్రార్థించే పరలోక జపాన్ని కూడా వీరే ఆమోదించి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంపై ఎన్నో రచనలు చేశారు. మఠవాసుల జీవితాన్ని అభివృద్ధి పరచి వారి సహకారంతో ఎందరినో క్రైస్తవత్వం వైపు నడిపించేందుకు ఎంతో ఉత్సాహం చూపారు. ఆ రోజుల్లో అధికారం కోసం, బిరుదుల కోసం పీఠాధిపతులు ప్రాకులాడుతూ ఉండగా నేను దేవుని సేవకుల సేవకుడను అంటూ పునీత గ్రెగోరీ గారు పెట్టుకున్న బిరుదునే నేటి పోపుగారులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆత్మల రక్షణకై నిజమైన ఉత్సాహం చూపుతూ పరమపదించారు. వీరు శ్రీసభచే గొప్ప పండితులుగా గౌరవించబడ్డారు. పునీత 1వ గ్రెగరీ గారా